హుస్నాబాద్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం రంగాయపల్లి గ్రామ పంచాయతీకి 33 గంటల భూమిని విరాళంగా ఇచ్చిన లక్కిరెడ్డి తిరుపతి మరియు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. గ్రామంలో మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడానికి తన సొంత స్థలాన్ని కేటాయించిన తిరుపతి రెడ్డి నిస్వార్థ సేవ అభినందనీయమని, ఆ స్థలాన్ని బతుకమ్మ ఆడుకోవడానికి అనువుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేను స్వీకరిస్తున్నానని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని 172 గ్రామాల ప్రజలు ఆకాంక్షలను అనుగుణంగా పనులు చేపడుతున్నారని అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల నుండి ప్రతిపాదనలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మండల స్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు రంగాయపల్లి గ్రామానికి సోదరిమణులందరూ కూడా మనకు పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఆడుకోవడానికి స్థలాన్ని కేటాయించేందుకు ఒకసారి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టి ధన్యవాదాలు. సర్పంచ్ రజనీ గారు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామాల సర్పంచులు, ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ గ్రామ అక్క చెల్లెలందరికీ కూడా నమస్కారం. ఇవాళ జెండా వందనం, పొద్దుగా జెండా ఎగరేసామా? అదే జిలేబీ అందరికి ఇచ్చినా లేదా? అయితే అంటే చిన్నప్పుడు పిల్లలు జెండా ఎగరేసినాక జిలేబీ వస్తుందని చూస్తున్నారు. ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి మరి తన సొంత స్థలానికి సంబంధించి కొని ఇక్కడ ఈ గ్రామ మహిళలకు అందరికీ ఉపయోగంగా ఉండాలని మరి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇది తప్పకుండా బతుకమ్మ ఆడుకోవడానికి వీలుగా దీనికి అవసరమైనటువంటి కార్యక్రమాలు మళ్ళీ బతుకమ్మ లోపలన ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్పంచ్, గ్రామ పెద్దలందరి ఆలోచన మేరకు దీన్ని మీ అందరికీ ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా బతుకమ్మ ఆడుకునే విధంగా చేయడం జరుగుతుందన్న మాట ఈ సందర్భంగా నా బాధ్యతని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాక కొత్తగా ఎన్నికైన సర్పంచులందరికీ గ్రామాల్లో ఏదో చేయాలని ఆలోచన ఉంటుంది. గ్రామ ప్రజలకు అటువంటి హామీ ఇచ్చుంటారు. ఈ నియోజకవర్గంలో 173 గ్రామాలు ఉన్నాయి. 173 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఇప్పటికే అనేక కార్యక్రమాలను జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మీ గ్రామాలకు సంబంధించి కూడా కొత్తగా ఎన్నికైన సర్పంచుల యొక్క ప్రతిపాదనలు త్వరలోనే మండల స్థాయి సర్పంచులు, జిల్లా అధికారులందరినీ పిలిచి మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి మండల సమావేశం పెట్టుకొని సన్మానం చేసుకొని మీ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుందాం. కానీ ముందుగా ఈ మండల సర్పంచులందరినీ కోరుతా ఉన్నా, రాబోయేది ఎండాకాలం.